సో ఈ ఉపాధ్యాయుల అంశం, ప్రభుత్వ ఉద్యోగుల అంశం, వీళ్ళ హెల్త్ స్కీమ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసి ఇంకా అమలు చేయబోయే అంశం, ఇలాంటి అంశాలన్నింటిపైన కూడా మనతో మాట్లాడటానికి పొలుగం దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, పిఆర్టీ స్టేట్ ప్రెసిడెంట్. దామోదర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. సో దామోదర్ రెడ్డి గారు, అంటే అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఈహెచ్ఎస్ ఆల్రెడీ ఇప్పటికి 3 టర్మ్స్ కట్ అయింది, ఇంతవరకు అది అమలు జరగలేదు. దాంతోపాటుగా అంటే ఆల్రెడీ మనకున్న ఈఎస్ఐ వీటన్నిటికన్నా ఈహెచ్ఎస్ ఏంటి స్పెషల్? ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని దీనికి ఒప్పుకున్నాయా? అంతే, ఏం గైడ్ లైన్స్ రిలీజ్ చేయకుండా దీన్ని అనౌన్స్ చేసేసారు కదా. మీ ఉద్యోగుల ఇదేంటి, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? రైట్ అండి, థ్యాంక్ యూ. వాస్తవానికి మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అనేది మొదటగా ఉత్తర్వులు ఇచ్చి గైడ్ లైన్స్ విడుదల చేసి హాస్పిటల్ యాజమాన్యంతో ఎంఓయూ కుదుర్చుకొని తదుపరి డిడక్షన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే బాగుండేది. కాకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు జూన్ 2 నుంచి అమలు చేయాలనే ఆలోచనతోటి మరి అధికారులు కొంత కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, మన ఆరోగ్య శాఖ కావచ్చు, సో కొంత కోఆర్డినేషన్ లోపం వలన కొంత ఆలస్యమైన మాట వాస్తవం. ఇది జూన్ మాసము, జూలై మాసము, మరి మే మాసం 3 నెలల నుంచి డిడక్షన్ అవుతా ఉంది. సరే, అమౌంట్ అయితే ట్రస్ట్ అకౌంట్ కే జమ అయిందండి, ఎక్కడ కూడా మిస్యూజ్ లేదు, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పటికే 2 నెలల అమౌంట్ ట్రస్ట్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఈహెచ్ఎస్ కు విషయానికి వచ్చినట్టయితే గతంలో ఎంప్లాయీ స్కీమ్ అనేది ఉచితంగా ప్రభుత్వం నిర్వహించింది. కాకపోతే మీకు తెలియదు కాదు, హాస్పిటల్ యాజమాన్యాలు ప్రభుత్వం ఇన్ టైంలో పేమెంట్ చేయకపోవడం వల్ల, ట్రీట్మెంట్ సరిగ్గా జరగకపోవడం వల్లనే వాళ్ళు ఇచ్చే ప్యాకేజెస్ అంటే ఆసుపత్రులు అనుకున్న విధంగా ఉండకపోవడం చేత ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేకపోయారు. లేదంటే బెడ్స్ ఖాళీ లేవని, లేదంటే వార్డులు లేవని, లేదంటే మీరు ₹1,00,000 ప్యాకేజ్ ఉంటే మీరు ఇంకో 50,000 అదనంగా కట్టినట్టయితే ట్రీట్మెంట్ చేస్తామని, ఇలాంటి అనేక అవరోధాలు ఎదుర్కొన్నాం. కాబట్టి ఈరోజు మేము కాంట్రిబ్యూషన్ ఇస్తాం, ప్రభుత్వం కూడా కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టయితే ట్రీట్మెంట్ జరుగుతుందనే ఒక సదుద్దేశంతో ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ముందుకు తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈరోజు ఉద్యోగుల చందా, ప్రభుత్వ చందా మొత్తం సంవత్సరానికి ₹1,056 కోట్ల ఎస్టిమేషన్ వేయడం జరిగింది. దీంట్లో గతంలో ఈహెచ్ఎస్ కావచ్చు, మరి మెడికల్ రియంబర్స్మెంట్ కావచ్చు, ప్రభుత్వం ఒక ₹600 కోట్ల సంవత్సరానికి ఖర్చు చేసింది ఇప్పటి వరకు 3 సంవత్సరాలుగా యావరేజ్ చేస్తే. కాబట్టి 1000 పైచిలకు కోట్ల కొంత బ్రహ్మాండంగా నిర్వహించవచ్చు అని చెప్పి ఎస్టిమేషన్ వేయడం చేత ఈ రోజు మేమందరం కూడా 1.5 రేషియో కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇది స్ట్రీమ్ లైన్ లోకి వస్తే దీనంత మంచి స్కీమ్ ఇంకొకటి లేదండి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ల కన్నా బాగా ఉంటది. కాకపోతే దీనికి ఇచ్చిన విధి విధానాలు కావచ్చు, హాస్పిటల్ యాజమాన్యము సహకరించడం వల్ల జరిగే పరిణామాలు కావచ్చు. అంటే దామోదర్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు ఇది ప్రైవేట్ ఇన్సూరెన్స్ల కన్నా చాలా మంచి స్కీమ్ అని చెప్తున్నారు. దానికి ముందు ఇందాక మీరే చెప్పారు, మనం చూసాం. ఎందుకంటే గతంలో ఉన్న మన స్కీమ్స్ అన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. ఆరోగ్యశ్రీ కూడా, స్వయంగా ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. నాకు తెలిసి ఏ హాస్పిటల్లో గొప్పగా ఉండదు. చాలా కార్పొరేట్ హాస్పిటల్లో చాలా పెద్ద వాటికి ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడైతే అసలు మొత్తానికి యాక్సెప్ట్ చేస్తలేదు. ఆరోగ్యశ్రీ ఉందో లేదో డౌట్ ఇప్పుడు చాలా చోట్ల. సో ఇలాంటి చోట్ల ఈ ఈహెచ్ఎస్ స్కీమ్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఒప్పుకోకపోతే గవర్నమెంట్ ఏమన్నా చేయగలుగుతుందా? చేసే పరిస్థితులు గవర్నమెంట్ ఉందా? లేదండి. యాక్చువల్లీ మీరు ఒక్కటి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, దేశ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది, సిజిహెచ్ఎస్. ఇప్పుడు హైదరాబాద్ లోని హాస్పిటల్స్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, దేశంలోని అన్ని రాష్ట్రాలు కావచ్చు, సిజిహెచ్ఎస్ ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాయి. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ లో సిజిహెచ్ఎస్ ని అడాప్ట్ చేసుకుంది ఇక్కడ. సో అక్కడ ఏదైతే సిజిహెచ్ఎస్ అడాప్ట్ చేసుకుందో అదే విధానం ఇక్కడ అవలంబిస్తా ఉన్నారు. కాబట్టి దీంట్లో సిజిహెచ్ఎస్ ఏ విధంగా నడుస్తుంది, క్రమశిక్షణతో డిసిప్లిన్ గా రన్ అవుతా ఉంది. సో అదే విధానం అడాప్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ కూడా హాస్పిటల్ అదే విధానాన్ని అవలంబిస్తాయి.
కాబట్టి దీన్ని స్ట్రీమ్ లైన్ ఎందుకు ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం ఇంకా కొంత వెనుక వేస్తున్నారు అంటే దానికి గల కారణం ఏంటంటే గతంలో ఉన్న బకాయిల చెల్లింపులు ప్రభుత్వం ఈ టైంలోనైతే చెల్లిస్తుంది అనే ఆలోచనతోటి కొంత ఆసుపత్రి యాజమాన్యం ఉంది. అందుకే మేము మొన్న ఆర్థిక శాఖతో సమావేశమైన సందర్భంలో వాళ్ళకున్న బకాయిలు చెల్లింపులు పేమెంట్స్ ఇమీడియట్ చేయమని చెప్పడం జరిగింది. సో నిన్నటి రోజు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 50% నిన్న ఈ రోజు చెల్లింపు పేమెంట్స్ జరిగినాయి. కాబట్టి రేపు మీటింగ్ ఉందండి హెల్త్ బోర్డ్, నేను కూడా వన్ ఆఫ్ ది హెల్త్ బోర్డ్ మెంబర్ని. కాబట్టి రేపు సమావేశం ఉంది మధ్యాహ్నం 3 గంటలకి. మేము ఆల్రెడీ ఒక గైడ్ లైన్స్ ని ఇప్పటికే డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ను కొంత ఫ్రేమ్ చేయించడం జరిగింది. సో అప్రూవల్ అయితే జియో వస్తుంది. జియో వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు టీషా గ్రూప్ యాజమాన్యము ఎవరైతే అసోసియేషన్ ఉందో దాంట్లో సగం ఆసుపత్రులు ఇప్పటికే చేయడానికి మొగ్గు చూపాయి. దాంట్లో భాగంగానే కాంటినెంటల్ హాస్పిటల్ కావచ్చు, కిమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఇట్లాంటి హాస్పిటల్ యాజమాన్యం మాతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాకపోతే ఒకటి ఏంటంటే స్ట్రీమ్ లైన్ పడితే బాగుంటదండి. స్ట్రీమ్ లైన్ పడినాక 100% ట్రీట్మెంట్ అనేది జరిగినట్టయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం అటానమస్ బాడీ ఇచ్చింది హెల్త్ ట్రస్ట్ ను, కంప్లీట్ అటానమస్. ఇది ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. ప్రభుత్వం 1.5 షేర్ ఇస్తుంది, ఉద్యోగులు 1.5 షేర్ ఇస్తారు. ఈ అమౌంట్ ఎవ్రీ మంత్ ట్రస్ట్ కు జమ అవుతుంది. ఆ ట్రస్ట్ అనేది ఎవ్రీ మంత్ పేమెంట్స్ అంతా కూడా హాస్పిటల్ కు చెల్లించాలి. ట్రీట్మెంట్ అనేది గతంలో ఉన్నటువంటి ఉత్తర్వులకు అనుగుణంగా కొన్ని మార్పులు జరిగినాయి. ఆ మార్పులు రేపు ఉత్తర్వు రూపంలో వస్తే 100% ప్రమాణంగా జరుగుతుందండి. కాకపోతే స్ట్రీమ్ లైన్ లో కావాలి. రైట్ అండి. దామోదర్ రెడ్డి గారు మీరు వింటున్నారు దాని నుంచి, అంటే చాలా జియో 25 గురించి కావచ్చు, లేకపోతే వరంగల్లో ఈ కేజీబీవీల గురించి కావచ్చు, చాలా వాటిపైన పర్టికులర్గా నేను కూడా అడుగుతుంది ఏంటంటే ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మేము విద్య కోసం ఎంతో ప్రేమిస్తున్నాం, విద్య కోసం చాలా చేస్తామని చెప్పారు. కానీ గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు విద్య కోసం పెట్టిన బడ్జెట్ మహా అయితే 4% మించి ఎప్పుడు దాటలేదు. ఈయన కూడా అంతే 4% మించి ఎప్పుడు దాటలేదు. ఈ సంవత్సరం కూడా 4%, 4.5% పెంచినట్టున్నారు, అంతకు మించి ఏం చేయలేదు. అయితే ఇక్కడ సరే విద్య కోసం ఒకటి, టీచర్స్ కోసం కూడా ఇంత చిన్న చూపు చూస్తున్నారు. అంటే ఈ గవర్నమెంట్ టార్గెట్ ఏంటి? మెల్లమెల్లగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మూసేయాలని, టీచర్ల మొత్తాన్ని తీసేయాలని ఏమైనా ఆలోచనలో ఉందా? ఎందుకంటే మీరు ఇందాక కూడా చెప్తున్నారు పిఆర్సీ విషయంలో, ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ విషయంలో, ఇలాంటి అన్ని విషయాల్లో నిర్లక్ష్యమే. స్కూల్స్ విషయంలో నిర్లక్ష్యం, స్కూల్కి ఇవ్వాల్సిన మౌలిక వసతులు నిర్లక్ష్యం. తర్వాత మనం ఏపీలో చూసాం, కొన్ని విషయాలు మెచ్చుకొని తీరాలి. ఏపీలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ర్యాంక్స్ వస్తే పేపర్స్లో యాడ్స్ వేయించారు అక్కడ ఏపీలో, మీరు చూసే ఉంటారు. కానీ మన దగ్గర అలాంటి పరిస్థితి, అసలు గవర్నమెంట్ స్కూల్స్నే పట్టించుకున్న పరిస్థితి లేదు. గవర్నమెంట్ స్కూల్స్ని పట్టించుకోక, టీచర్స్ని పట్టించుకోక, టీచర్ల కష్టాలు పట్టించుకోక, అంటే ఏం చేద్దాం అనుకుంటుంది ఈ గవర్నమెంట్? మీరు చెప్పింది ఇప్పటిదాకా మన వాళ్ళు మాట్లాడిన దాంట్లో కూడా సహేతుకమైన అంశాలే ఉన్నాయి. 25 జీవో అనేది వాస్తవానికి అది ఎప్పుడో తయారు చేసినటువంటి ఉత్తర్వులు. ఆ ఉత్తర్వులు మార్పు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు అన్ని కూడా కోరుతా ఉన్నాయి. అంటే వాళ్ళ అధికారుల లెక్కలు ఒక రకంగా ఉంటాయి, కానీ ప్రాక్టికల్ గా వస్తే ఒక రకంగా ఉంటదండి. ఈ రాష్ట్రంలో ఇందాక మా మిత్రుడు వేణుగోపాల్ గారు మాట్లాడుతూ చాలా చక్కని అంశం చెప్పడం జరిగింది. కాకపోతే అధికారుల లెక్కలు వాస్తవ పరిస్థితులకు వస్తే కొంత డిఫరెంట్ గా ఉంటాయి. ఈ రాష్ట్రంలో మొత్తం స్కూల్ 24,000 పైచీలకు ఉన్నాయి. అందులో 5,000 స్కూళ్ళు కేవలం ఏకోపాధ్యాయ పాఠశాలలు. దానికి కారణం ఏంటి? కాదు దామోదర్ రెడ్డి గారు, మీరు చెప్తున్నారు కొన్ని స్కూల్స్ లో ఒకళ్ళే స్టూడెంట్ ఉన్నారు, కొన్ని స్కూల్స్ లో ఒకళ్ళే టీచర్ ఉన్నారు అని చెప్తున్నారు. మరి అలాంటి సిచ్యువేషన్ ప్రైవేట్ స్కూల్స్ కి ఎందుకు రాదు, గవర్నమెంట్ స్కూల్స్ కి ఎందుకు వస్తుంది? నేను చెప్పేది అదే అండి. ఇప్పుడు గతంలో ఏంటంటే ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఒక్కొక్క గ్రామంలో కూడా కిలోమీటర్ రేడియస్ తీసుకొని 3 పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలను నెలకొల్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఒక్కొక్క గ్రామంలో ఇప్పుడు బీపీ పాఠశాలని, ఎస్సీవాడ పాఠశాలని, అదేవిధంగా రెగ్యులర్ పాఠశాలని ఇట్లా తిరుగుతూనే ఉంటాయి. అయితే అట్లాంటి పరిస్థితుల్లో ఒక్కటే గ్రామంలో 3-4 పాఠశాలలు ఉండడం, అక్కడ ఒక్కొక్క టీచరు ఇద్దరు టీచర్లు ఉండడం అనేది కొంత జరిగింది. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఆ రేషియో, టీచర్ పీపుల్ రేషియో ఈ రాష్ట్రంలో ఇప్పుడు 1:17 టీచర్ పీపుల్ రేషియో ఉంది. కానీ స్కూళ్ళకు వచ్చే లోపు ఒక డిఫరెంట్ గా ఉంటది. 24,000 పాఠశాలలో 5,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు, దాంట్లో 10 మంది పిల్లలే ఉంటారు. అదే విధంగా 3,500 పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలలు, దాంట్లో కూడా స్ట్రెంత్ లేదు. అంటే ఈ లెక్కన చూస్తే
మీరు చెప్పే లెక్కలకు 10,000 పాఠశాలలు మేము కూడా కోరినాం. ఏమంటున్నామంటే ఒకే గ్రామంలో 3 పాఠశాలలు అవసరం లేదు, అక్కడ ప్రాథమిక పాఠశాల ఒక్కటి నెలకొల్పండి, తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని ఇవ్వండి, ఇచ్చినట్టయితే విద్యా వ్యవస్థ బాగుంటది అనేది మేము సూచనలు చేస్తా ఉన్నాం. కానీ ఎంతసేపు ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అంశాలు వెళ్తే ఆయన సానుకూలంగా స్పందిస్తాడు కావచ్చు, కానీ అధికారులు అంత దూరం. ఇప్పటికీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉన్న సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయమని చెప్పి విద్యాశాఖ అధికారులను మేము చీఫ్ సెక్రటరీ గారిని కోరితే 3 సార్లు సమావేశం అని చెప్పి వాయిదా వేసారు. ఇవన్నీ కూడా మేము చెప్పడానికి కోసమే, ఇవన్నీ రైట్ కూడా రైట్